ద్వితీయ ప్రక్షిప్త సర్గ. రావణుడి సూర్యుడిని జయించడానికి సూర్యలోకానికి వెళ్తాడు. అత సంచించలంకేశ సూర్యలోకం జగామః మేరు శృంగే వరే రమ్యే ఉషిత్వా తత్ర సర్వరిం పుష్పకం తత్పరా తత్సమారుహ్య రవేశ్వరగగహన్నిభు నానాపాతకదిర్దివ్యం విహార నియతి స్థితం. రావణుడు శ్రేష్టము సుందరమైన మేరు పర్వత శిఖరం మీద ఆ రాత్రి ఉండి ఆలోచించి సూర్యాస్తంతో సమానం దివ్యమైన ఆకాశంలో విహరించటానికి యోగ్యమైన పుష్పక విమానం అది అనేక రీతుల్లో ఎగురునట్లుగా చేస్తూ సూర్యలోకం చేరి తత్రా పశ్చద్రవిం దేవం సర్వతేజోమయం ధ్రువం వరకాంచన కేయూర రత్నాంబర విభూషితం. అక్కడ సకల దేవతా స్వరూపుడైన మంగళప్రదుడై సూర్యదేవుణ్ణి చూశాం. సూర్యదేవుడు శ్రేష్టమైన బంగారు బాహువు రత్నాలు వస్త్రాలు అలంకరించుగడు. శృండలాభ్యాం శుభాభ్యాం తు రాజన్ముఖ వికాసితం కేయూరనిష్టాభరణం రక్తమాలావలంబిన. సూర్యుడి ముఖం సుందరమైన కుండలాలతో ప్రకాశిస్తూ వికసించి అతడు బాహుపురుడు లంఘాభరణం అలంకరించుకొని ఎర్రని వస్త్రాలు ధరి రక్తచందన దిగ్ధాంగం సహస్ర కిరణోజ్వలం తమాదిదేవమాదిత్య ఉచ్చై స్రవసవాహన. సూర్యుడి శరీరానికి ఎర్రని మంచి గంధం పూసుకున్నాడు. 1000 కిరణాలతో ప్రకాశంగా ఉన్నాడు. ఉచ్చైస్రవం అనే గుర్రాన్ని ఎక్కాడు. అనాద్యంత మధ్యంచారోగసాక్ష్యం జగత్పిదం తం దృష్ట్వా ప్రబలం దేవం రావణో రక్షసాంబల సప్రహస్తముచేదం రవితేజో బలార్దిత. రాక్షస శ్రేష్ఠుడైన రావణ ఆద్యంతాలు మధ్య కూడా లేనివ లోకసాక్షి జగత్తుకు ప్రభువైన శ్రేష్ఠుడైన సూర్యదేవుణ్ణి చూసి అతని తేజో బలం చేత పీడింపబడిన వాడై ప్రహస్తుడితో ఇలా గచ్చామాచ్యవదద్వైనం విదేశాన్మమ శాతం యుద్ధార్థం రావణ ప్రాప్తు యుద్ధం తస్య ప్రదీయతాం నిర్జితోస్మి దివాబ్రోహి పక్షమేకతరం కురు. ప్రహస్తాను ముందుగా వెళ్ళి నా ఆజ్ఞగా అతడితో చెప్పు. రావణుడు యుద్ధానికి వచ్చాడు, అతనికి యుద్ధమైనా ఇవ్వు, లేకపోతే ఓడిపోయానని చెప్పు. ఏదో ఒక పని చెయ్యి. తస్య తద్వచనాద్రక్ష సూర్యశాంతికమాగమత్ పింకళం దండినంచైవ సోపశ్య ద్వారపాలకౌ. ప్రహస్తుడు రావణుడి ఆజ్ఞప్రగా సూర్యుడి దగ్గరకు వెళ్ళి అక్కడ అతన్ని పింగళుడు దండి అనే ద్వారపాలకుడు కనపడగా తాభ్యామాఖ్యాయ తత్సర్వం రావణశ్చ వినిశ్చయం తూష్ణీమాస్తే ప్రహస్తస్తు తత్ర తేజం సుదీపిత. ప్రహస్తుడు వాళ్ళిద్దరి రావణుడు ఏం చెప్పి పంపాడో ఆ విషయం చెప్పా. సూర్య తేజ కిరణాలు దహించి వేస్తున్న మౌనంగా ఉండిపోయాడు. అంత కాంతితో గండీగతో రవి పాశం ప్రణవం వ్యాఖ్యాతవాన్ రవి స్మృతాతు సూర్యస్తద్వృత్తం దండినో రావణశ్చ ఉవాచ వచనం ధీమాన్ బుద్ధిపూర్వం క్షపావహ. దండి సూర్యుడి వద్దకు వెళ్ళి నమస్కరించి చెప్పారు. బుద్ధిమంతుడు, రాత్రిని తొలగించేవాడు సూర్యుడు దండి నుండి రావణుడి వృత్తాంతం విని ఆలోచించి ఇలా అనుకున్నాడు. ఇలా చెప్పు. గచ్చ దండిన్ జయస్వయ నిర్జితోస్మీతి వావద యత్తేభి ఆంక్షితం కార్యే కంచిత్కారం శపాచర. నువ్వు వెళ్ళి అతన్ని జయించు, లేదా ఓడిపోయానని చెప్పు. ఈ రాక్షసుని విషయం కొంచెం కాలం నీకు ఎలా ఇష్టమో అలా చెయ్యమని అతన్ని నగత్వా వచనాత్తస్య రాక్షసస్య మహాత్మనః కథయామాస తత్సర్వం
సూర్యోక్త వచనం తద సూర్యుడి ఆజ్ఞ ప్రకారం అలాగే వెళ్ళి అతని మాటలు మహాత్ముడైన రావణుడికి పూర్తిగా వివరించి చెప్పారు. సత్కృత్వా వచనం తస్య దండినో రక్షసేశ్వర ఘోషయిత్వా జగామాధ స్వజయం కాక్షకాధిప. ఇచ్చాశే శ్రీమద్ రామాయ ఆదికావ్యే ఉత్తరకాండే ద్వితీయ ప్రక్షిప్త సర్గ. రాక్షస ప్రభువైన రావణ్ దండి మాటలు విని తన జయాన్ని సాధించుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే సూర్యుడు కూడా చేతులు ఎత్తేశాడు. ఎర్ర జెండ, ఆ తెల్ల జెండా. తృతీయ ప్రక్షిప్త సర్గ. రావణుడు చంద్రుడితో యుద్ధానికి బయలుదేరి వెళ్ళి దారిలో స్వర్గలోకాలకు వెళుతున్న కొందరు పుణ్యాత్ములను చూడటం, మాంధాత కనపడగా యుద్ధం చేయడం, పురస్య గాలవులు వచ్చి వాళ్ళ యుద్ధాన్ని ఆపడం. అద సంచంచలంకేశ సోమలోకం జగామ మేరు శృంగవరే రమ్య రజనీముష్య వీర్యవాన్. ఆ తర్వాత రావణుడు సుందరమైన మేరు పర్వత శిఖరం మీద రాత్రి గడిపి ఆలోచించి చంద్రలోకం మీద దాడికి వెళ్ళాడు. అదా స్యందమసందనమారూఢో దివ్యంద్రగనులేపన దివ్యస్రగనులేపన అప్సరో గణముఖ్యేన సేవ్యమానస్తు గచ్చది. ఒక పురుషుడు దివ్యమై బాలలు ధరి అనులేపనాలు పూసుకు ప్రధానులై అప్సర స్త్రీలు సేవిస్తుండగా రథం ఎక్కి వెళుతున్నారు. రతిక్రాంతు అప్సరోంకేషు శుంభిత సవిబుధ్యతే ద్రష్టస్తు పురుషస్తేన దృష్ట్వా కౌతూహలాన్విత. రతిచేత అలసి తమ ఒడులలో శయనించి ఉన్న అతని అప్సర స్త్రీలు చుంబనాలతో మేలుకొలుగుతారు. అలాంటి పురుషుడు రావణుడు చూసి అతడు ఎవడా అని కుతూహలం అధా పశ్చదృశిం తత్ర దృష్ట్వా చైనమువాచదం స్వాగతం తవ దేవర్షే కాలే నైవ ఆగతో. ఎంతలో అతనికి ఒక ఋషి కనపడు. అతన్ని చూసి, దేవర్షి, నీకు స్వాగతం, నువ్వు తగిన సమయంలో వచ్చావు. కోయం చందనం అగూఢో అప్సరో గణ సేవిత నిర్లజ్జ ఇవ సంయాద్ భజస్థానం న నిందతి అన్నాడు. ఎవడయ్యా వాడు? అప్సరస స్త్రీలు సేవిస్తుండగా రథమెక్కి వెళుతున్నాడు సిగ్గు లేకుండా, భయహేతువులతో కూడా తెలుసుకోకుండా. రావణీనైవ ముక్తస్తు పర్వతో వాక్యమబ్రవి సుడువత్స యథాతత్వం భక్తే చాహం మహామత్. పర్వతుడు రావణుడి మాటలు విని ఇలా, గొప్ప బుద్ధి గల వత్స రావణ, విను చెప్తా. అనేన నిర్జితాలోకా బ్రహ్మా చైవాభితోషిత ఏష గచ్చతి మోక్షాయ సుసుఖం స్థానముత్తమం. ఇతడు లోకాలు జయించాడు అంటే ఏ లోకానికైనా వెళ్ళగలిగే సామర్థ్యం సంపాది బ్రహ్మదేవుడు సంతోషపెట్టాడు. ఇప్పుడితడు మోక్షం కోసం చాలా సుఖకరమైన ఉత్తమ స్థానానికి వెళుతాడు. తపసా నిర్జిత యద్వద్భవతా రక్షసాధిప ప్రయాది పుణ్యకృత గతో వత్సోమం పీత్వాన సంశయ. వీడు నువ్వు తపస్సు చేత లోకాలు జయించినట్టే సోమపానం చేసిన పుణ్యాత్మ ఉత్తమ లోకాలకు వెళ్తాడు, సందేహం. పంతు రాక్షసశార్దూల శూర సత్యపరాక్రమ నైవేదృశేషు కృష్యంతి భజినో ధర్మచారిషు. రాక్షస శ్రేష్ఠ, నువ్వు క్రూరుల సత్యపరాక్రమం కలవ బలవంతులు ఇలాంటి ధర్మాత్మల విషయంలో కోపం పెట్టుకోరు. అధా పశ్చద్రథవరం
మహాకాయం మహౌజసం జ్వాజ్వల్యమానం బహుశా గీతనాదిత్తర నిస్వనై. గొప్ప తేజస్, పెద్ద ప్రమాణం కల ఒక రథం కనబడి గీత వాద్య ధ్వనులతో ఆ రథం దేదీప్యమానంగా అనిపించింది. క్వైష గచ్చతి దేవర్షే భ్రాజమానో మహద్యుతి కిన్నరైశ్చ ప్రగాయద్భిర్ నృత్యద్భిశ్చ మనోరమం. దేవర్షి గొప్ప కాంతితో ప్రకాశిస్తున్న అతడు చాలా మనోహరంగా గాన నృత్యాలు చేస్తున్న కిన్నరలతో వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? సుత్వాచైవముపాచాధ పర్వతో ముని సత్తమ ఏష శూరోరణే యోద్ధ సంగ్రామేశ్వరివర్తక. ముని పర్వతుడని ఋషి అన్నమాట. ఆ మాటలు విని ఇతడు యుద్ధం చేసే శూరుడయ్యా, యుద్ధాలలో వెనకకు తెరగనివాడు. యుధ్యమానస్తథైవైష ప్రహారయజ్జరీకృత కుతి శూరోరణే చేత స్వాం యద్ధే శక్తదీవిత. ఇతడు యుద్ధం చేస్తుంటే ఇతడి దేహం దెబ్బల చేత తుట్టు ముక్కలైపో. యుద్ధంలో జయించేవాడు కృతకృత్యుడైన అయిన ఇతడు ప్రభువు కోసం తన జీవితాన్ని త్యాగం చేసినవాడు. సంగ్రామే నిహతో మిత్రైర్హత్వా చ సమరే బహూన్ ఇంద్రస్యాతిథి రేవైష అథవా యత్ర గచ్చతి. యుద్ధంలో చాలామందిని చంపి శత్రువుల చేత చంపబడిన ఇతడు ఇంద్రుడికి అతిథిగా వెళ్తాడు, లేదా మరెక్కడికో వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళేది నాకు నృత్యగీత వరైర్లోకై సేవ్యతే నరసత్తమ పప్రచ్ఛ రావణో భూయ పూయం యాత్యర్క సంభిత. ఎంతలో నృత్యాలు చేస్తూ గీతాలు పాడు నరులు సేవిస్తుండగా ఒక మనుష్య శ్రేష్ఠుడు కనబడి, అప్పుడు రాబడు సూర్య సమానుడైన ఇతడు ఎవరయ్యా ముందుకు వెళ్తున్నాడు అన్న. రావణస్య వచస్కృత్వా పర్వతో వాక్యమబ్రవీత్ ఏష దృశ్యతే రాజ విమానే సర్వకాంచని అప్సరో గణ సంయుక్తే పూర్ణచంద్ర నిభానన సువర్ణదో మహారాజు విచిత్రాభరణాంబర ఏష గచ్చతి శీఘ్రేణ యానేన తు మహద్యుతి. రావణుడి మాటలు విని పర్వతుడు ఇలా చెప్పాడు, రాజా, అప్సర స్త్రీల సముదాయంతో నిండి బంగారంతో చేసిన విమానంలో కనపడుతున్న పూర్ణచంద్రుల్లాంటి ముఖంతో విచిత్రాలైన ఆభరణాలు వస్త్రాలు ధరించిన ఇతడు సువర్ణదుడు అనేటువంటి రాజు. చాలా గొప్ప తేజస్సు కలవ. శీఘ్రమైన వాహనం అంటే అతని వాహనం చాలా వేగంగా వెళ్తుంది. పర్వతస్య వచస్త్వా రావణో వాక్యమబ్రవీత్ ఏతైవై యాంతి రాజాను బ్రూహి త్వం ఋషి సత్తమ కోహ్యత్ర యాచితో దద్యాత్ యుద్ధ ఆతిథ్యం మమాజ్యవై త్వం మమాఖ్యాహి ధర్మజ్ఞ పితా త్వం వేహి ధర్మతః. పర్వతుడి మాటలు విన్న రావణాసురుడు ఇలా అన్నాడు, ఓ ఋషి, చెప్పవయ్యా, ఈ రాజు అందరూ వెళుతున్నారు, రాజులంతా అలా వెళ్ళిపోతున్నారు కదా, వీరిలో ఎవడు నేను కోరితే నాతో యుద్ధం చెయ్యగలవు? ధర్మాలు తెలిసినవాడు, నువ్వు నాకు తండ్రి లాంటివాడు. ఏవ ముక్తః ప్రత్యువాచ రావణం పర్వతస్థల స్వర్గార్థినో మహారాజ నైతే యుద్ధార్థినో నృప వక్ష్యామి తే మహాభాగ యస్తే యుద్ధం ప్రదాస్యతి. పర్వతుడి మాటలు విని రావణాసురుడి మాటలు విని ఇలా అన్నాడు, మహారాజా,
ఈ రాజులు స్వర్గాన్ని కోరుతారే కానీ యుద్ధం కోరేవాళ్ళు కాదు. కనుక నువ్వు యుద్ధం ఇప్పుడు ఇవ్వగలవు చెప్పుగా. నీకు యుద్ధం ఎవడు ఇవ్వగలడో నేను చెప్పు. నతు రాజా మహాతేజ సప్తద్వీపేశ్వరో మహా మాంధాతేత్యభివిఖ్యాత నతే యుద్ధం ప్రదాశ్యత్. మాంధాత అనే ప్రసిద్ధుడైన రాజున్నారు. ఆయన గొప్ప తేజస్సు ఉన్నవాడు, 7 ద్వీపాల ప్రభు, గొప్పవాడు. అతడే నీతో యుద్ధం చెయ్యగల సమర్థ. పర్వతస్య వచస్కృత్వా రావణో వాక్యమబ్రవీత్ కుతౌ సౌతిష్టతే రాజా తత్సమాచష్వ సువ్రత. పర్వతుడి మాటలు విన్న రావణాసుడు మంచి వ్రతాలు కలవాడా, ఆ రాజు ఎక్కడుంటాడో చెప్పవయ్యా, అక్కడికే వెళ్ళి యుద్ధం చేస్తానన్నాడు. సోహం యాస్యామి తత్రైవ యత్రాసౌ నరపుంగవ రావణస్య వచస్కృత్వా మునిర్వచనమబ్రవీత్. ఆ నరశ్రేష్ఠుడు ఎక్కడ ఉన్నాడు అక్కడికే వెళ్తాం చెప్పాం. యవనాస్తో సుతో రాజ మాంధాత రాజసత్తమ సప్తద్వీప సముద్రాంతం జిత్వే హాభ్యాగమిష్యత్. యవనాశ్వుడి కుమారుడు రాజశ్రేష్ఠుడు అయిన మాంధాత మహారాజ్ సప్తద్వీపాలు గల భూమి జయించి ఇక్కడికి వస్తాడు. అధా పశ్చన్ మహాబాహు త్రైలోక్య వరదర్పిత అయోధ్యాయా పదిం వీరం మాంధాతారం యుగోత్తమం సప్తద్వీపాధిపం యాంతం స్యందనేవ విరాజిత కాంచనేన విచిత్రేణ మహేంద్రాభేన భాస్వత. ఇంతలో వరాలచే 3 లోకాలు గర్వితుడైన రావణుడు, అయోధ్యాధిపతి, ధీరుడు, రాజశ్రేష్ఠుడు, సప్తద్వీప ప్రభు అయిన మాంధాత కనపడు. అతడు బంగారంతో చేసిన పవిత్రమైన ప్రకాశపుస్తుంది మహేంద్ర రథతుల్యంతో. ఆ రథాన్ని అంటే మహేంద్రుడి రథం లాంటి రథం ఎక్కువ. వాజ్వల్యమానం రూపేణ దివ్యగంధానులేపనం తమువాచ దశగ్రీవో యుద్ధం మే దీయతాం. దివ్యమైన గంధం పూసుకొని అద్భుతమైన రూపంతో ప్రకాశిస్తున్న ఆ మాంధాతడు రావణుడు, నాకు నీతో యుద్ధం చెయ్యాలి ఉంది కనుక యుద్ధం నాకు ఇవ్వము. ఏవముక్తో దశగ్రీవం రహస్యేదమువాచ యది తే జీవితం నేస్తం తతో యుద్ధస్వ రాక్షస. రావణుడి మాటలు విని మాంధాత, రాక్షస నీకు జీవితం ఇష్టం కాకపోతే అంటే బతకాలని లేకపోతే యుద్ధం కోరుకో నాతో. మాంధాతుర్వచనం కృత్వా రావణో వాక్యమబ్రవీత్ వరుణస్య కుబేరస్య యమస్యాపి న విద్యతే కిం పునర్మానుషాత్పత్తో రావణో భయమావిశత్. మాంధాత మాటలు విన్న రావణుడు ఇలా అన్నాడు, కుబేరుణ్ణి యముణ్ణి కూడా వాళ్ళకు కూడా భయపడని ఈ రావణుడు మనుష్యమాత్రుడైన నీకు భయపడతానా? ఏవముక్త్వా రాక్షసేంద్ర క్రోధా సంప్రజ్వలన్నివ అజ్ఞాపయామాస తదా రాక్షసాన్ యుద్ధ దుర్మదాన్. రావణుడు అలా పలకగా కోపంతో మండిపడు యుద్ధానికి చెడ్డ మదంగల రాక్షసులతో ఇలా అధ క్రుద్ధాస్తు సజీవ రావణస్య దురాత్మనః వవర్షు శరజాలాని సూరాయుద్ధ విశాల. యుద్ధంలో సమర్థులైన సూర్యుడైన దురాత్ముడై రావణుడి మంత్రుడు కోపంతో బాణ సముదాయాలని కురిపించారు మాంధాత. అది రాజ్ఞా బలవతా కంపపత్తై శిలాసితై ఇషుభిస్తాడితా సర్వే రహస్త సుఖసారణ మహోదర విరూపాక్ష మారీచాకంపనాదే. బలవంతుడైన మాంధ గద్దరెక్కలు కట్టి
రాళ్ల వంటి వాడి అయి గట్టివై బాణాలతో ప్రహస్త సుఖ సారళుల మహోదర విరూపాక్ష మారీచ అకంపనాదులను కొట్టేశారు. అద ప్రహస్తస్థున్ వృషమిషు వర్షైరవాకిరత్ అప్రాప్తానేవ తాన్ సర్వాన్ ప్రవిచ్ఛేద నృపోత్తమ. ప్రహస్తుడు మాంధాతపై బాణవర్షంకు మాంధాత బాణాలు తన దగ్గరకు రాకుండానే ఖండించారు. తతో నృపవరః క్రుద్ధ పంచభిః ప్రవిభేదతం తోమరైశ్చ మహావేగై పునః క్రౌంచం ఇవ అగ్నిభిః. మాంధాత కోపించి కుమారస్వామి క్రౌంచ పర్వతాన్ని భేదించినట్లు అతన్ని మహావేగం గల 5 తోమర అనే బాణాలతో భేదించి తతో ముఖగ్రామయిత్వా ముద్గరం యమసన్నిభం రాపరక్షోతి వేగేన రాక్షసశ్చ రథం పరి. మాంధాత యముడిలాగా ముద్గరాన్ని అనేకసార్లు తిప్పి రావణుడు రథం మీదికి చాలా వేగంగా విసిరాడు. న పపాత మహావేగం సపపాత మహావేగో ముద్గరో వజ్రసన్నిభ సతోర్లం పాతితస్తేన రావణ చక్రకేతువత్. వజ్రం వంటి ఆ ముద్గరం మహావేగంతో వచ్చి వెంటనే రావణుడి ఇంద్రధ్వజాన్ని పడగొట్టాడు. తదా మృతి ప్రీత్య హర్షోద్గత బలో బభౌ సకలేందు కళాస్పృష్ట కథాంబు లవణాంబద. అప్పుడు ఆ మాంధాత సంతోషం చేత బలం వృద్ధి చెందగా పరిపూర్ణుడైన చంద్రుడి కిరణాల స్పర్శ చేత లవణ సముద్రంలా ఆనందంతో వృద్ధి చెంది తతో రక్షో బలం సర్వం ఆహాభూతమచేతసం పరివార్యాధతం తస్థౌ రాక్షసేంద్రం అనంతం. అప్పుడు రాక్షస సైన్యమం ఆహాకారాలు చైతన్య విహీనుడై రావణుడి చుట్టూ చేరారు. తతశ్చిరాత్ సమాస్వాచ రావణో లోకరావణ మాంధాతు పీడయామాస దేహం లంకేశ్వరో భృజం. లంకాధిపతి లోకాలను ఏడ్పించినవాడు అయిన రావణుడు చాలాసేపటికి త్వరకలోకి వచ్చి మాంధాత దేహాన్ని బాగా బాణాలతో పీడ కలిగింది. మూర్ఛితం తు రూపం దృష్ట్వా ప్రహస్తాస్తే నిశాచర సుశుక్రుషు సింహనాదాం చ ప్రేక్ష్వేలంతో మహాబలం. రాజు మూర్ఛ చెందటం చూసి మహాబలం గల రాక్షసు సంతోషిస్తూ సింహనాదాలు చేస్తూ అరిచారు. అంటే మాంధాతకి దెబ్బ తగిలింది. లబ్ధ సంజ్ఞో ముహూర్తేనాయోధ్యాధిపతిస్తదా దుష్వాతం మధ్యవిశత్రుం పూజ్యమానం నిశాచై జాతకోపో దురాధర్ష చంద్రార్క సదుసజ్జుడు భగతా శరవర్షేణ పాతయద్రాక్షసం బలం. చంద్ర సూర్యుల వంటి కాంతి కల ఎదిరింపశక్యంక మాంధాత్ ముహూర్త కాలంలో తేలి మంత్రులైన రాక్షసుల మన్ననలు పొందుతూ రావణుని చూసి కోపంతో బాణవర్షం చేతి రాక్షస సైన్యాన్నంతా పడేశారు. చాపశ్చైవ నినాదేన తస్య బాణరవీణ సంచచార తతసైన్యం ఉద్ధూత ఇవ సాగర. అప్పుడు అతని ధనుష్టంకార ధ్వనిచేత్ బాణాల ధ్వనిచేత్ ఆ సైన్యం ఎగరగొట్టబడిన సముద్రంలా చలించి తద్యుద్ధమభవద్ఘోరం నర రాక్షస సంకులం. అధా విషా మహాత్మానౌ నర రాక్షస సత్వమౌ కార్ముక అసిధరౌ చీరౌ వీరాసన గతౌ తథా. నర రాక్షసుల మధ్య యుద్ధం సంకులంగా భయంకరంగా జరిగి అప్పుడు ధనుసులు ఖడ్గాలు ధరి వీరాసనంలో ఉన్న వీరులై మాంధాతులు రావణ కోపావేశం పొందారు.
మాంధాతా రావణశ్చైవ తం రూపం క్రోధేన మహతావిష్టౌ శరవర్షం విమోచన్ తౌ పరస్పర సంక్షోభాత్ ప్రహారై క్షత విక్షత గొప్ప కోపావేశంతో మాంధాత రావణుడు మాంధాత మీద బాణవర్షం కురిపించుకున్న పరస్పరం పీడించుకొని వాళ్ళిద్దరూ దెబ్బలచే ఎక్కువగా నలిగిపోయారు. కార్ముకేస్త్రం సమాధాయ రౌద్రం అస్త్రం ఉమంచద అగ్నేయేన మాంధాత తదస్త్రం పర్యవారయత్. రావణుడి ధనుస్సు మీద రౌద్రాస్త్రాన్ని సంధించి విడిచి మాంధాత ఆగ్నేయాస్త్రం వదిలారు. గాంధర్వేణ దశగ్రీవు వారుణేన చరాద్ గృహీత్వా సతు బ్రహ్మాస్త్రం సర్వభూతభయా వేదయామాస మాంధాత దివ్యం పాశుపతం మహత్. రావణుడు గంధర్వాస్త్రాన్ని ప్రయోగిస్తే మాంధాత వారుణాస్త్రంతో దాన్ని ఆపారు. రావణుడు సకల భూతాలకు భయం కలిగించే బ్రహ్మాస్త్రాన్ని వేస్తే మాంధాత పాశుపతాస్త్రాన్ని సంధి తదస్త్రం ఘోర రూపం త్రైలోక్య భయవర్ధనం దృష్ట్వా తస్త్రాని భూతాని స్థావరాణి చరాణి చ వరదానాత్ రుద్రస్య తపసాధిగతం మహత్. తపస్సు చేత రుద్రుడి వరం చేత పొందబడి భయంకరమైన రూపంగా 3 లోకాలను భయం పెట్టేటువంటి గొప్పదైన ఆ అస్త్రాన్ని చూసి స్థావర జంగాలన్నీ భయపడిపో తత సంకంపతే సర్వం త్రైలోక్యం సచరాచర దేవాః సంకంపితా సర్వే లయం నాగాశ్చ సంగత్. అప్పుడు స్థావర జంగమాత్మకాలై 3 లోకాలు కంపించి దేవతలు వణికారు, నాగులు అణగిపోయి. అధౌతౌ మునిశార్దూలం ధ్యానయోగాదపశ్యతం పునశ్చో గాలవశ్చైవ వారయామాసత్తుర్నృపం స్వపాలంబైశ్చ వివిధైర్వాక్యైరాక్షససత్తం. మునిశ్రేష్ఠుడైన పులస్య గాలవ ధ్యానయోగంచే విషయం తెలుసుకొని రాజును నివారించారు. నిందాపూర్వకమై వివిధ మాటలతో రావణుని వారించి తౌతు కృత్వా తదా ప్రీతం నరరాక్షసయోస్తదా సంప్రస్థితౌ సుసంహృష్టౌ తథా ఏ చైవ చాగత్. ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే ఉత్తరకాండే ప్రక్షిప్త తృతీయ సర్గ. 5 సర్గలలో 3వ సర్గ అయిపోయింది. ప్రక్షిప్తాలు ఇంకా 2 ఉన్నాయి. రేపు వాటి పని పడతాం. ఆ మునులు మాంధాతకు రావణుడికి మధ్య స్నేహాన్ని ఏర్పడి సంతోషిస్తూ వచ్చిన దారినే వెళ్ళిపోయారు. ఇది ప్రక్షిప్తమైన తృతీయ సర్గ. రేపు చతుర్థ సర్గ. అప్పుడు రావణాసురుడు ఇంకా చంద్రలోకం వెళ్ళాల దారిలోనే ఇదంతా. చంద్రలోకం వెళ్ళి అక్కడ తగ్గిద్దలేమిటో రేపు మనం తెలుసుకుందాం.